హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా మెజర్ చేసుకోవాలి అనేది ఆది బ్లౌజ్ నుంచి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. యాక్చువల్‌గా నేను ఈ వీడియో ఆల్రెడీ చేశాను. బ్లౌజ్ మొత్తం మెజర్‌మెంట్ అనేది. కానీ ఒక సిస్టర్ అడిగారనమాట. ఫ్రంట్ పార్ట్ మెజర్‌మెంట్ ఒకసారి చూపించండి సిస్టర్ అని. ఆ సిస్టర్ కోసమే ఈ వీడియో. అలాగే ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతుంది కదా అని ఈ వీడియోలో క్లారిటీగా చెప్తున్నాను. పిన్ టు పిన్ చెప్తాను చూసేయండి. ముందుగా ఫ్రంట్ పార్ట్ మెజర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్లౌజ్ని మనం ఎప్పుడుగా అయినా రివర్స్ తీసుకోవాలి. అంటే మనకి యాక్చువల్‌గా ఇలా బ్లౌజ్ వేసుకునేప్పుడు ఎలా ఉంటుందో అలా కాకుండా రివర్స్ తిప్పుకొని పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి తీసుకోకూడదు. రివర్స్‌లో తిప్పుకొని అది కూడా ఉక్సు పట్టి వైపు పెట్టుకొని తీసుకోవాలి. ఉక్సు పట్టి వైపు తీసుకుంటేనే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్‌గా వస్తాయి. కాజా పట్టి వైపు తీసుకోకూడదు. చూడండి, భుజం దగ్గర కుట్టు వేసాం కదా! అక్కడి నుంచి మనకి ఫస్ట్ హుక్స్ ఉంది చూసారా? అక్కడి వరకి ఎంత ఉంది అనేది చూసుకోవాలి. మనకి ఫస్ట్ టైం కాబట్టి ఒకవేళ డౌట్ అవుతుంది, మనకి ఒకవేళ మెజర్మెంట్ అనేది తప్పవుతుంది అనుకుంటే ఇలా స్కేల్ పెట్టి ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి ఒక గీత గీసుకోండి ఇలా స్ట్రైట్‌గా. ఇలా స్ట్రైట్‌గా ఒక గీత గీసుకొని అప్పుడు టేప్ తోటి మెజర్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తుంది. ఒకవేళ మీరు తెలిసిన వాళ్ళేనైతే ఈజీగా వచ్చేస్తుంది. అంటే అలవాటు లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇలా గీతలు గీసుకొని చేయడం వల్ల మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్‌గా వస్తుందనమాట. ఇలా భుజం దగ్గర కుట్టు వేసిందాం కదా! షోల్డర్ దగ్గర అక్కడి నుంచి కింద మనం ఇప్పుడు గీత గీసుకున్న ఫస్ట్ హుక్స్ వరకు ఎంత ఉంది చూసుకోవాలి. అంటే ఇది 6 ½ ఉంది. అంటే ఈ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఎంత 6 ½ అనమాట. ఇప్పుడు మనం మెజర్ చేసుకున్న 6 ½ అలాగే మార్క్ ఏసుకోకూడదు. హాఫ్ ఇంచ్ పైకి పెట్టి వేసుకోవాలి. అంటే 6 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే మెడ పట్టి వేసినప్పుడు మెడ అనేది డౌన్ అయిపోతుంది కదా! 6 ఇంచెస్ తీసుకున్నాక మెడ పట్టి వేశాక బ్లౌజ్ అనేది 6 ½ అయింది. అదే మనం 7 తీసుకుంటే 6 ½ తీసుకుంటే కుట్టాక 7 అవుతుందనమాట. ఇప్పుడు నెక్ మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు చెస్ట్ ఎంతుందో చూసుకోవాలి. చెస్ట్ చూసుకోవడానికి మనం హ్యాండ్‌ను అలాగే ఆర్మ్ డౌన్ తీసాక ఇక్కడ సంకలో కుట్టు కుట్టు ఉంటుంది కదా! అక్కడ నుంచి సెకండ్ హుక్స్ వరకు లైట్‌గా లాగి, అంటే సెకండ్ హుక్స్ దగ్గర పెట్టి లైట్‌గా లాగి తీసుకోండి. పూర్తిగా లాగేయద్దు. బాగా సాగిపోయి తప్పు మార్క్ వచ్చేస్తుందనమాట. అలాగే లాగినప్పుడు పైన ఉన్న బ్లౌజ్ అనేది కదలకూడదు. స్ట్రైట్‌గా పెట్టుకొని లైట్‌గా లాగి తీసుకోండి. ఇది ఎంతుంది చెస్ట్ 8 ½ ఉంది. అంటే ఇది ఎంత 34 బ్లౌజ్ 34 సైజ్. నడుము వచ్చేసి 15 ఇంచెస్ ఉంటుంది. అంటే ఎదర ముందు 15 ఇంచెస్ వెనకాల 15 అంటే నడుము వచ్చేసి 30. ఇప్పుడు సంక డౌన్ ఎలా తీసుకోవాలి అంటే కొంతమంది చేసే తప్పేందంటే హ్యాండ్ కుట్టు వేసిన దగ్గర నుంచి తీస్తారు. అలా తీయకూడదు. మనకి సంకలోంచి కింది నడుము వరకు ఎంత ఉంది అదొకటి చూసుకొని పైన భుజం దగ్గర మనం పైన కుట్టుంది కదా! హాఫ్ ఇంచు కుచ్చుల కానుంచి అక్కడి నుంచే మొదలేసుకొని కింది వరకి మొత్తం బాడీ పార్ట్ వరకు ఎంత లెంత్ ఉంది. మనం ఆల్రెడీ బుక్‌లో రాసుకున్నాం కదా! అప్పుడు మెజర్ చేసినప్పుడు 14 ఇంచెస్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి. అయితే సంక దగ్గర నుంచి ఎంతుంది? 8 ఇంచెస్ ఉంది. అప్పుడు 14 నుంచి 8 వెళ్తే ఎంత? 6 ఇంచెస్. అంటే సంక డౌన్ ఎంత? 6 ఇంచెస్ అనమాట. మీకు సంక డౌన్ తీసుకోవడం తెలియకపోతే ఇలా అయినా తీసుకోవచ్చు. లేదా సంకలో మనం కుట్టు వేసిన దగ్గర ఆ కుట్టు జాయింట్ ఉంది కదా! అక్కడి నుంచి స్కేల్‌తో మార్క్ చేసుకొని భుజం దగ్గర నుంచి పైన కుట్టు కానుంచి ఆ స్కేల్ మార్క్ వరకు ఎంతుందో చూసుకొని అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. ఇలా 2 విధాలుగా సంక డౌన్ అనేది తీసుకోవచ్చనమాట. సో, ఇలా 2 విధాలుగా సంక డౌన్ అనేది తీసుకోవచ్చు. ఎలా తీసినా సరే మనకి కరెక్ట్‌గా వస్తుంది. చూసారా? ఇందాక అలా తీసిన 6 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని తీసుకున్న 6 ఇంచెస్ అనేదే వస్తుంది. సో, ఈ రకంగా తీసుకోవచ్చనమాట. కాపోతే తీసుకోకూడదు ఏంటి హ్యాండ్ దగ్గర నుంచి సంక డౌన్ అనేది తీయకూడదు. ఇలా తీసిన ప్రతి మెజర్మెంట్‌ని బుక్‌లో రాసుకోండి. బుక్‌లో రాసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు ఆ మెజర్మెంట్ చేసిన కొలతలతోటి మనం బ్లౌజ్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీ అందరి డౌట్స్ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.